29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికర. హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని కూర్చొని ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ మాట దేవుడు దీవించుగాక. ఇప్పుడు మనల్ని గురించి దేవుడు ఉద్దేశించిన సంగతులు ఆయనకు తెలుసు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందుకొని బాప్తిసం తీసుకుని పాపక్షమాపణ పొందుకుని రక్షణ పొందుకుని బాప్తిసం తీసుకుని మరి దేవుడిలోకి వచ్చేసి దేవుని సన్నిధిలో మరి దేవుడి మీద ఆధారపడి ఆయన ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి జీవిస్తూ దేవుడి పని చేస్తూ సంఘానికి సహకరిస్తూ దేవుని బలపరుస్తూ దేవునికి ఇస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఆయనకి తెలుసు. మన పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉండాలి. మన గురించి దేవుడు ఆలోచించాలంటే మనం ఎలా ఉండాలి? మన పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. అది ఆయన నెరవేర్చుకోవాలి. అంటే మనం ఎట్లా ఉండాలంటే ప్రభు దగ్గరకు వచ్చి పాపక్షం చేసే దేవుడని తెలుసుకుని నోటితో ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచి ఆయన పాపాలు క్షమించగలరు అని నమ్మి ప్రభు నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా అతిక్రమాలు క్షమించు, నా దోషాలు క్షమించు అని ఎవరైతే ప్రార్థన చేసుకుని రక్షణ పొందుకుంటారో, ఇప్పుడు రక్షణ పొందుకోవడానికి బాప్తిస్వానికి సంబంధాలు గుర్తుపెట్టుకోవాలి. సంబంధం అంటే రక్షణ పొంది ఎవరు రక్షణ పొందుకుంటారంటే యేసును దేవుడిని నమ్మితే సార్ వాళ్ళు రక్షణ పొందుకుంటారు. నోటితో ఒప్పుకునే సార్ వాళ్ళు రక్షణ పొందుకుంటారు. బాప్తిస్మం అనేది ఒక కట్టడ మాత్రమే. బాప్తిస్మం తీసుకున్నంతనే రక్షణ పొందుకుంటాడని కాదు. అక్కడ ముందు రక్షణ పొందుకుని ఆ తర్వాత బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడాలి. అంతేగాని ఇప్పుడు పెళ్లి కోసం బాప్తిస్మాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు? పెళ్లి చేయాలని బాప్తిజం ఇస్తేనే కానీ పెళ్లి చేస్తారు. బాప్తిజం ఇస్తేనే కానీ క్రిస్టియన్ మ్యారేజ్ చేయకూడదని మ్యారేజ్ కోసం బాప్తిజం ఇస్తారు. ఆ బాప్తిజానికి విలువ లేదు. అర్థమైందా? ముందు ప్రభువులకు రక్షణ పొందుకోవాలి. ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. ప్రభువులందరూ విశ్వాసం ఉంచాలి. ఏమంటాడు పౌలు గారు? ప్రభువులకు విశ్వాసం ఉంచండి. పౌరు పత్రికల్లో దేవుడు ఏమంటాడు? చర్చాల్లో భద్రైపోయింది. చర్చాల అధికారి వచ్చాడు. అయ్యా రక్షణ పొందుకుంటారని నేను ఏం చేయాలని అడిగాడు. అప్పుడు పౌలు గారు ఏమన్నాడు? ప్రభువులకు విశ్వాసం ఉంచండి, నీవును నీ ఇంటి వల్ల రక్షించబడతారు అన్నాడు. అంటే ప్రభు యేసు 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 ప్రభు మనకి ఈ ప్రపంచాన్ని ఇప్పుడు పరిపాలించుతున్న దేవుడు యేసు ప్రభు. ఆయన అదృశ్యంగా ఉండి పరిపాలన చేస్తున్నారు. ఆయన ప్రవచనాలను నెరవేర్చుకుంటున్నాడు. ఎవరి ద్వారా? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ద్వారా ప్రవచనాలు నెరవేరుతున్నాయి. బైబిల్ ప్రవచనాలు. అలాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ద్వారా ప్రవచనాలు నెరవేరుతున్నాయి. వాళ్ళకి హెల్పింగ్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కూడా ప్రపంచాన్ని కాపాడుతున్నారు. దేవుడు ప్రణాళికలో ఉన్నారు. వీళ్ళు దేవుడు వాళ్ళని యూజ్ చేసుకుంటున్నాడు. వాళ్ళ ద్వారా ప్రవచనాలు నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పుడు రక్షణ పొందుకోవడానికి బాప్తిసం తీసుకుంటేనే రక్షణ పొందుకోవడానికి అది కరెక్ట్ కాదు. దేవుడు యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటే చాలు రక్షణ పొందుకుంటాడు. రోజుతో ఒప్పుకుంటే రక్షణ పొందుకుంటాడు. ఆయన విశ్వసించే రక్షణ పొందుకుంటాడు. యేసు నామములో ప్రార్థన చేస్తే రక్షణ పొందుకుంటాడు. బాప్తిసం అనేది ఊరికే అది కట్టడం మాత్రమే, ఒక అలంకారం మాత్రమే బాప్తిసం అనేది. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నాడు అని సంఘం చెప్పుకోవాలి.
ఇతను బాప్తిజం తీసుకున్నాడు, వీళ్ళు దేవుళ్ళో వెళ్ళిపోయాడు అని సమాజం చెప్పుకుంటారు. అంతే తప్ప నిజముగా రక్షణ ఎప్పుడు పొందుకుంటాడంటే దేవుడు ఒప్పుకున్నప్పుడే రక్షణ పొందుకుంటాడు. యేసు ప్రభు దేవుళ్ళని ఒప్పుకుంటేనే అతను రక్షణ పొందుకుంటాడు. యేసు ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి వచ్చి ప్రభువా నాలో ఉండండి అని ప్రార్థన చేస్తే దేవుడు మనలోకి వస్తాడు, రక్షణ పొందుకుంటాడు. ఆ తర్వాత అలా బాప్తిజం తీసుకున్న తర్వాత ఆత్మను పొందుకుంటాడు. దేవుడు ఆత్మ పొందుకోవాలి, ఆ తర్వాత అభిషేకం పొందుకోవాలి, ఆ తర్వాత కృపను పొందుకుంటాడు. ఆత్మను ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, ఆ తర్వాత కృపిస్తాడు, ఆ తర్వాత అతను శక్తిని పొందుకుంటాడు, ఆ తర్వాత అతను సేవలోకి దేవుడు నడిపిస్తాడు. సేవ చేయడం, శక్తి లేకుండా సేవ చేయకూడదు, దైవ శక్తి లేకుండా సేవ చేయకూడదు. అందుకని మన పట్ల దేవుడు ఉద్దేశం అప్పుడు అలాగే ఎవరైతే రక్షణ పొందుకుంటారో వాళ్ళ పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉంటాడు, ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అది ఆయనకు తెలుసు, అది ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయన ఇంకా ఎక్కువ ప్రేమిస్తే ఆ విషయం కూడా ఎవరి పట్ల ఉద్దేశం కలిగి ఉంటాడో వాళ్ళకి చెప్పేస్తాడు, కళ్ళలో చూపిస్తాడు, దర్శనంలో చూపిస్తాడు. ఇదిగో నేను ఇక్కడ పలానా చోట నిలబెట్టబోతున్నాను, పలానా చోట నేను కూర్చోబెట్టబోతున్నాను, ఇదిగో ఈ రకంగా నేను వాడుకోబోతున్నాను. అందుకే దర్శనం ఉన్నవాడు సేవ చేస్తాడు అని అంటారు. దర్శనం ఉన్నవాడు సేవ చేస్తాడు, ఆత్మ ఉన్నవాడు సేవ చేస్తాడు, అభిషేకం ఉన్నవాడు సేవ చేస్తాడు, పరిశుద్ధత ఉన్నవాడు సేవ చేస్తాడు. ఇవన్నీ అవసరమే. ఆత్మ కావాలి, అభిషేకం కావాలి, పరిశుద్ధత కావాలి, శక్తి కావాలి, అప్పుడు చేస్తాడు సేవ. ఇప్పుడు మన శుక్రవారం నాడు అలక్స్ గారు భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఆవిడ భారంగా ప్రార్థన చేస్తుంది, పాస్టర్లకు చూపించాడు దేవుడు. ఆవిడ లోపల కడుపులో కంతి ఉంది, ఆ కంతిని దేవుడు ముట్టినట్టు చూపించాడు. ఆవిడ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నా చేత ప్రార్థన చేయించుకోండి, అయ్యా నేను టెస్టులు వెళ్తున్నాను, నార్మల్ రావాలని ప్రార్థన చేయాలి. ఏదో బలిపీఠంలో నిలబడి ప్రార్థన చేశాను. అద్భుతంగా మన వరకు వాళ్ళు ఏమనుకున్నారు, క్యాన్సర్ కట్టాలనుకున్నారు. అది క్యాన్సర్ అనుకుని ఆవిడ గంగెట్టేసుకోండి, ఆవిడ పల్స్ రేట్ పెరిగిపోతుంది, ఆవిడ బీపీ పెరిగిపోతుంది. హాస్పిటల్కి వెళ్తున్నారు వస్తున్నారు. నేను ప్రార్థన చేస్తానంటే రెస్ట్ లో నార్మల్ వచ్చినాయి, అమ్మాది క్యాన్సర్ కాదు, అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, ఏం భయం లేదు అమ్మా అని చెప్పాను. అదేనయ్యా, వాళ్ళు ఎంత సంతోషంగా ఫోన్ చేశారో తెలుసా, నాకు ఎంత ఆనందంగా ఫోన్ చేశారో తెలుసా. ఎందుకంటే నేను వాళ్ళని పిలవట్లా శుక్రవారం ఉపస్పాతనకి. దేవుడు ఎందుకు నా హృదయాన్ని ప్రేరేపించాడు వాళ్ళని పిలవమని. వాళ్ళు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆవిడేమో క్యాన్సర్ కట్టాలనుకుని బంగెట్టేసుకుంది. ఆవిడ అన్నం చక్కగా తింటలేదు, పక్కగా అయిపోయింది, గంగెట్టేసుకుంది, అల్సరేట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆపరేషన్ భయం, ఆపరేషన్ చేయించుకోవాలంటే భయం, బీపీ పెరిగిపోతుంది, పల్సరేట్ పెరిగిపోతుంది. దేవుడు వాళ్ళని ప్రేమించి నా హృదయాన్ని ప్రేరేపిస్తే, అయ్యా భాష గారు శుక్రవారం నాడు రండి అని పిలిచానండి. ఎంతవరకు నేను వాళ్ళు పిలవలేదు, పిలిచాను. పిలిస్తే వాళ్ళు వచ్చారు, దేవుడు కార్యం చేశాడు. అద్భుతంగా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవుడు ఆ కంటిని ముట్టినట్టుగా చూపించాడు. అంటే అది కలిగిపోతుంది, ఆపరేషన్ కూడా అవసరం లేదు నాకు తెలుసు. దేవుడు ముట్టాడంటే ఇంకా తిరుగుంటుందా, కలిగిపోతుంది. అట్లాగా దేవుడు గొప్ప కార్యము చేశాడు. అట్లాగా దేవుడు మన పక్షాన్ని ఉంటాడు, ఆయన మన ఉద్దేశాలు ఎదిగి ఉంటాడు, మన పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. అది తగిన సమయంలో నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉండాలంటే మనం దేవుళ్ళకి వచ్చేసి దేవుని బలపరచాలి, దేవుడి పని చేయాలి, దేవుడికి ఇవ్వడానికి సంతోషంగా ఇచ్చేయాలి అంతే. ఎందుకంటే నువ్వు ఎకరం పొలం తీసుకుని పని చేస్తావు, ఎకరం పొలం తీసుకుని ఓర్సాలు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, దాన్ని నీళ్లు పెట్టి ట్రాక్టర్తో దున్నించి దాన్ని శుభ్రంగా చేసి విత్తనాలు చల్లి కలుపు తీసి మందులు కొట్టి అరుకులు కొట్టి అప్పుడు పంట కోసం ఎదురు చూస్తాం. అప్పుడు కదా పంట వచ్చేది. దేవుడి సన్నిధి కూడా అంతే. నువ్వు ఇక్కడ విత్తనాలు చల్లాలా, నువ్వు దున్నపడాలి, ఇక్కడ నువ్వు దున్నపడాలి, నీ హృదయం దున్నపడాలి, నువ్వు వాక్యంతో పట్టబడాలి, నువ్వు రక్షణ పొందుకోవాలి. ఆ తర్వాత నువ్వు దేవుడి సన్నిధికి రావాలి, ఆ తర్వాత నువ్వు దేవుడిని బలపరచాలి, దేవుడి సన్నిధిలో దేవుడి పని చేయాలి,
దేవుని సన్నిధిలో విత్తనాలు చల్లాలి. అప్పుడు అది పంటగా మారి నీకు వస్తుంది. అప్పుడు నువ్వు 3 రోజులు దాన్ని పంటగా కోసుకుంటావు. అదే ఆశీర్వాదం. ఈరోజు ఎంతో మంది ప్రభుత్వం నమ్ముకుని బిల్డింగ్లు నమ్ముకుంటారు, ఎక్కడి నుంచి వస్తుంది? కాళ్ళు కొనుక్కుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది? ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు మేము కాళ్ళు కొనుక్కున్నామని చెప్తున్నారు దేవుళ్ళకి వచ్చిన తర్వాత. అంటే వాళ్ళ అర్పణను సిరుడుగా మారుస్తాడు దేవుడు. అర్పణను సిరుడుగా మారుస్తాడు. అర్పణ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉంటేనే అది సిరుగా మారుతుంది. లేకుండా సిరిగా ఎక్కడ చెప్తుంది, ఎలా మారుతుంది? రాదు. దేవుడి సన్నిధి కూడా దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. మనం ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది. మనం దీవెనలు పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. అందుకనే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉంటాడు. ఈ బిడ్డ రక్షణ పొందుకుని దేవుడి సన్నిధికి వచ్చి దేవుడు పని చేస్తున్నాడు, దాని దేవుడు చెప్పినట్టు వింటున్నాడు, దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడిని బలపరుస్తున్నాడు, గణపరుస్తున్నాడు. ఇదిగో ఇతను నేను పాలన నేను చేయాలని దేవుడిని అనుకున్నాను. పాలన అంటే ఒక సేవకుడిగా చేయాలి, లేకపోతే ఒక రాజకీయ మొదటంగా చేయాలి, లేదా గొప్పగా ఆశీర్వదించాలి, లేదా గొప్ప సువార్తికుడిగా మార్చాలి అని ఆ దేవుడు అనుకుంటాడు. అనుకుని ఇంకా అతన్ని దేవుడు అనుకున్నాడంటే అది జరిగే వరకు ఇతను వదిలిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడంటే అది జరిగే వరకు వదిలిపెట్టడం అదనమాట. అందుకనే అనుకోవాలి, అనుకునేటట్టుగా మనం ఉండాలి. మన గురించి దేవుడు అనుకోవాలి. దావీదుని దేవుడు అనుకున్నాడు రాజు చేయాలని. ఎందుకు అనుకున్నాడు? అతను చేసే భక్తిని చూసి. అతను ఏం చేసేవాడు? సితారం తీసుకుని గొర్రెలు మేపుకుంటా దేవుడి పాటలు పాడుకునేవాడు తప్ప సినిమాలు చూసాడా, సీరియల్ చూసాడా, పోటీ వేషాలు చూసాడా? ఆ తల్లిదండ్రులు చెప్పినట్టు వెళ్ళాడు, అరే మేకలు తొలగలు గొర్రెలు తొలగలు మేపు అడవిలో పో అన్నారు. అడవిలోకి వెళ్ళిపోయాడు. గొర్రెలు మేపుతున్నాయి. ఈయన సీతారాం పట్టుకుని దేవుడిని స్తుతిస్తున్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నాడు, దేవుడిని కనపరుస్తున్నాడు. దేవుడు అది చూశాడు. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు దేవుడు, ఇదిగో ఇతన్ని ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేయాలి అని అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆయన ఇజ్రాయెల్ దేశానికి రాజు అయిపోయాడు. దేవుడు అనుకుని ఏం చేశాడు? ఇతను అనుకున్నాడు. దేవుడు అనుకుని ఏం చేశాడు? అతన్ని అభిషేకించడం చెప్పాడు సమయం. ఇదిగో నువ్వు తైలపు గుడ్డ తీసుకొని యేషయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ కుమారుడు ఒక కుమారుడిని అభిషేకించు అని చెప్పాడు. సమయాలు తైల గుడ్డ తీసుకున్నాడు, యేషయ్య ఇంటికి వెళ్తున్నాడు. యేషయ్య ఇంటికి వెళ్ళి, ఏమయ్యా నీకు ఎంతమంది కుమారులు, ఏదో మీ పిల్లలు పిల్లలు అంటే పెద్దవాడు వచ్చాడు. వాడు మిలిటరీలో పనిచేస్తున్నాడు, 6 అడుగులు ఎక్కుంటాడు, మంచి బలంగా ఉంటాడు, ఇతనే అనుకున్నాడు. దేవుడు అన్నాడు అతను కాదండి. 2వ వాడు వచ్చాడు, అతనేమనుకున్నాడు? దేవుడు అతను కాదన్నాడు. 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు అందరూ అయిన తర్వాత ఇతరుగా అని చెప్తే ఎవరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు? ఉన్నాడయ్యా, ఆకంటూ ఉన్నాడు, పనికిపోయాడు, గొర్రెలు మేపుకుంటాడు అడవుల్లోనూ. గొర్రెమంటారా? పిలిపించు. వీళ్ళందరూ మిలిటరీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, అందంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచిగా బలంగా ఉన్నారు, ఎత్తరగా ఉన్నారు. దావిదలా ఉన్నాడు, పక్కగా ఉన్నాడు. 17 సంవత్సరాల వయసులో ఉన్నాడు. కొత్తలు దేవుడు అంటున్నాడు, అతనే అన్నాడు. ఎదునా సమయాలు ఆశ్చర్యపోయాడు. ఎదునా మరి బలవంతులుగా ఉన్నవాళ్ళు, ఎత్తరగా ఉన్నవాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు, మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా దేవుడి పట్ల భయభక్తులు లేవు. వాళ్ళకి భక్తి చేయలేదు, వాళ్ళు పాటలు పాడలేదు, వాళ్ళు దేవుడిని ఆరాధించలేదు, దేవుడిని స్తుతించలేదు, దేవుడిని కనపరచలేదు. దావీదు దేవుడు హృదయంలో కనపరిచాడు, పాటలు పాడాడు, స్తుతించాడు, ఆరాధించాడు. దేవుడు ఆ హృదయాన్ని చూసి ఇతన్ని రాజ్యం చేయాలనుకున్నాడు. అప్పుడు సమయాలు సర్లే రాబాబు అన్నాడు. తైల పొట్టు తీసుకున్నాడు, అతని మీద నూనె పోసాడు, అభిషేకించాడు. నాట నుండి దేవుడి ఆత్మ ఆయన మీదకి దిగొచ్చేసింది. అభిషేకిస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో రాయబడింది, తాను అభిషేకించిన వాడికి ఆయన బలం ఇస్తాడు, తాను అభిషేకించిన వాడికి ఆయన జ్ఞానం ఇస్తాడు, తాను అభిషేకించిన వాడికి ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. ఇప్పుడు దావీదును రాజ్యం చేశాడు, దావీదును బలవంతుడు చేశాడు. అందుకే అభిషేకం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకోండి. అభిషేకించబడాలి. ముందుగా ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి మాటలు.
పనికొచ్చే మాటలు. ముందుగా రక్షణ పొందుకోవాలి, ఆ తర్వాత ఆత్మను పొందుకోవాలి, ఆ తర్వాత అభిషేకం పొందుకోవాలి. అప్పుడు దేవుడు నీకు దేవుడు అప్పుడు ఒక రాజుగా చేయొచ్చు, రాజకీయ మొదటగా చేయొచ్చు, లేదా ఒక సేవకుడిగా చేయొచ్చు, ఒక సువార్తిగా చేయొచ్చు. ఇంకా దేవుడు అభిషేకంతో తిరుగుండదు. ఇంకా దేవుడు అభిషేకించాడా? తిరుగుండగా అతనికి సమర్పిస్తాడు, అతనికి లోపడదు, అతని చేతులుగా డబ్బులు వస్తాయి. అభిషేకం అంతా అభిషేకం చాలా విలువైంది. ఇప్పుడు అభిషేకుడు గొప్ప గొప్ప సేవ చేసే వ్యవసాయులందరూ కూడా అభిషేకం పొందుకున్న వాళ్ళే. అభిషేకంతో కూడిన ఆరాధన జరుగుతుంది. అప్పుడు ఎంత గొప్పగా జీవించాడు దేవుడాన్ని, వాళ్ళు ఎంత ఒకరి ఆశీర్వదిస్తాడు దేవుడాన్ని. అంటే అభిషేకం యొక్క గొప్ప పవర్ అటువంటిది. అభిషేకం పవర్ అటువంటి అభిషేకం పొందుకోవాలి. దావీదు అభిషేకించబడ్డాడు, దేవుడు ఆయన వదిలిపెట్టలేదు. ఈ లోపల సౌలు ఎన్నోసార్లు చంపేయాలనుకున్నాడు, కానీ దేవుడు కాపాడాడు. సౌలు రాజు, సౌలు దగ్గర సైన్యం ఉంది, సైన్యం దగ్గర బలం ఉంది, అంగబలం ఉంది, ధనబలం ఉంది, మరి మా సేవకులు ఉన్నారు, సైన్యం ఉంది. మరి ఇంత దేశానికి రాజు అయి ఉన్నాడు, దేశానికి రాజు అయిన వ్యక్తి, సైన్యం కలిగిన వ్యక్తి, ధనం కలిగిన వ్యక్తి. ఆఫ్టర్ దావీదు ఒంటరిగా ఉన్నాడు. దావీదు చంపడం ఎంత సౌలుకి? 10 మంది పంపిణీ సంతోషంటే సంతోషం వచ్చేస్తాడు. మరి దావీదుని దేవుడు కాపాడితే సౌలు చంపగలిగాడా? అది ఒకసారి మనం గమనించాలి, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. సౌలు దావీదు ఎందుకు చంపలేకపోయాడు అంటే అభిషేకం. దేవుడు అభిషేకించాడు, దేవుడు ఆయన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు ఆయన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలంటే ఇతను చచ్చిపోతే ఎలా కుదురుతుంది? దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోవాలంటే చచ్చిపోతే ఎలా కుదురుతుంది? చంపగలుగుతాడా? చంపలేకపోయాడు సౌలు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు చంపేయడానికి. బాణాలు కొట్టి చంపాలనుకున్నాడు, కనివేశాడు, అడవులంతా పడిపోయాడు. దావీదు నుంచి దేవుడు కాపాడాడు. సౌలు దాని నుంచి దేవుడు కాపాడాడు. అందుకనే అభిషేకించడం వాళ్ళు ఎవరో మొట్టలేరు. గుర్తుపెట్టుకోండి, అభిషేకించబడిన వాళ్ళు ఎవరు మొట్టలేరు. దేవుడు ప్రణాళిక కలిగిన వాళ్ళు ఎవరు మొట్టలేరు. దేవుడు కనుక ఒక వ్యక్తి పట్ల ఉద్దేశం కలిగి ఉంటే అతన్ని ఎవరు ముట్టలేరు, అతను ఎవరేం చేయలేరు. దేవుడు అనుమతిస్తేనే తప్ప అతను ఎవరు ఏమీ చేయలేరు. అది అందుకనే దావీదుని దేవుడు అందుకనే అభిషేకం. అందుకనే మన పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉండాలంటే, మన దేవుడు మనల్ని అభిషేకించాలి అంటే, దేవుడు మనకు ఆత్మ ఇవ్వాలంటే భక్తి చేయాలి, భక్తి చేయాలి, దేవుడిని ఆరాధించాలి, స్తుతించాలి, మనసులో బలపరచాలి, హృదయంలో బలపరచాలి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు పంచుకోవాలి, దాని గురించి ఇతరులకు చెప్పాలి. దేవుడితో ఇలాంటి దేవుడు గొప్ప దేవుడు అయ్యా, మనం దేవుడి దగ్గర మనమెక్కటోళ్ళము. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. దేవుడు కలుసుకుంటే మనమేపాటున్నాము అయ్యా. దేవుడిని నమ్ముకోండి, మా దేవుడిని నమ్ముకోండి. ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, జలధాలను కలిగిస్తున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పాతాలను పంపడానికి, పాతాల నుండి తిరిగి రప్పించడం అధికారం గల దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే మహాచార్యకార్యం చేసేవాడు. ఆయన పర్లోకానికి వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందుకున్న దేవుడు. పర్లోకంలో, భూలోకంలో సర్వాధికారం కలిగిన దేవుడు. స్వస్థపరిచేవాడు, పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత గాయాలకు స్వస్థత కలుగుతుంది. ఆయన మృతులను ఇచ్చేవాడు, బ్రతికించేవాడు, గాయపరిచేవాడు, గాయాలు మాల్చేవాడు ఆయనే. పాతాళానికి పొమ్మంటే పట్టుకుని పాతాళం పడేయాలంటే పాతాళం పడేస్తారు. అక్కడి నుంచి కూడా తిరిగి రప్పించే అధికారం ఆయనకే ఉంది. పాతాళం నుంచి కూడా తిరిగి రప్పించే అధికారం ఆయనకు ఉంది. మరి అలాంటి దేవుడి పట్ల మనం ఎట్లా ఉండాలి అనేది. అందుకనే దేవుడి ఉద్దేశాలు అవి మంచివి అంటున్నాడు, అవి హానికరం కాదు అంటున్నాడు దేవుడు. దేవుడు మన పట్ల ఉద్దేశం అనుకుంటాడు, ఒక మంచి ఉద్దేశం అయి ఉంటుంది. ఏంటా మంచి ఉద్దేశం? ఇదిగో ఈ కన్నా నేను పలానా చోట కట్టాలనుకుంటాను, అది మంచి ఉద్దేశం. అంతేగాని ఇక్కడ శిక్షించాలి, ఇక్కడ పాతాలను పంపాలి,
అని అనుకుంటారా? అనుకోడు. దేవుడు మన పట్ల ఉద్దేశాలు మంచివి అంటున్నాడు, అవి హానికరమని కావంటున్నాడు. ఇదే ఎవరు వాక్ అంటున్నాడు. మన పట్ల ఉద్దేశం కలిగి